హలో గైస్. యాక్చువల్లీ ఇది మనకి రియల్ టైమ్ కస్టమర్ నుంచి వచ్చిన ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. దీనిలో ఏంటి అంటే ఆర్ సపోజ్ టు ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం కాదు, వాళ్ళది ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్ ఉంది. సో ఆన్లైన్ బిజినెస్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఫర్ దట్ దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ బై యూజింగ్ విచ్ దే కెన్ అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాపర్లీ. ఓకే, ఈ కాంటెక్స్ట్ లో మనం బిజినెస్ క్యాన్వాస్ మోడల్ ఒకటి ప్రపోజ్ చేయబోతున్నాం. సో దీనికి వచ్చిన సెక్షన్స్, బిజినెస్ క్యాన్వాస్ మోడల్ కి ఆ సెక్షన్స్ అన్ని ఉంటాయి. మేక్ షూర్ యు క్రాస్ చెక్ ద లింక్ గివెన్ బిలో. ఇక్కడ మెయిన్ రిక్వైర్మెంట్ అంటే మనం రెగ్యులర్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద టాపిక్. ఇప్పుడు కస్టమర్ సెగ్మెంట్ అన్నాం అనుకోండి, వి విల్ బి ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ మీన్ బై కస్టమర్ సెగ్మెంట్. అలా కాదనమాట. ఇక్కడ వి విల్ బి ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ కస్టమర్ సెగ్మెంట్స్ అండ్ ఈచ్ సెగ్మెంట్ ని మనం బ్రీఫ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సెగ్మెంట్స్ లో మనం ఎవరిని టార్గెట్ చేయొచ్చు యాజ్ ఎ కస్టమర్స్ గా ఫర్ అన్ ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్. మేబీ హోటల్స్ ని టార్గెట్ చేయొచ్చు, ప్రీమియం హోటల్స్. మేబీ రెస్టారెంట్స్ ని టార్గెట్ చేయొచ్చు. మేబీ సూపర్ మార్కెట్స్ ని టార్గెట్ చేయొచ్చు. యాజ్ అన్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సెగ్మెంట్ కింద వాళ్ళు పెట్టుకొని అమ్ముకోవచ్చు. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెగ్మెంటేషన్ వి డూ. ఈచ్ సెగ్మెంట్ ఏంటి, ఆ సెగ్మెంట్ ఏంటి, ఆ సెగ్మెంట్ లో ఎవరెవరు వస్తారు అనేది, ఎందుకు వాళ్ళు ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా రాసుకుంటాం మనం అంతే. వాల్యూ ప్రపోజిషన్ తీసుకున్నాను, వాల్యూ ప్రపోజిషన్ కూడా అంతే. వి ఐడెంటిఫై 3 to మోర్ దాన్ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ వాల్యూ ప్రపోజిషన్. వాటిని మనం డిస్క్రైబ్ చేయాలి. సో ఈచ్ పాయింట్ ని మనం బుల్లెట్ లో పెట్టు, లైక్ బోల్డ్ చేయాలి. బోల్డ్ చేసి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్. అలా రాయండి. సో ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్. సో ఇది ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్విగ్గీ ఫుడ్ డెలివరీ. దానికి బిజినెస్ మోడల్ క్యాన్వాస్ ఎలా ఉంటుందో యూ కెన్ సీ ఇట్. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసాం ఈ టాపిక్ మీద. ఇఫ్ సంబడి నాట్ డన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ ప్రాపర్. సో ఇక్కడ మనం కీ పార్ట్నర్స్ ఎవరెవరు ఉంటారు అంటే రెస్టారెంట్స్, షాప్స్, గ్రాసరీస్, డెలివరీ ప్రొవైడర్స్. ఇందులో మీరు రెస్టారెంట్ షాప్స్ స్విగ్గీకి చూసారనుకోండి, ఏముంది? రెస్టారెంట్ షాప్స్ ఏం చేస్తాయి? దే విల్ బి గివింగ్ బిజినెస్ టు స్విగ్గీ. వాళ్ళు మనతో పార్ట్నర్ అయ్యి వాళ్ళ బిజినెస్ మనతో చేసుకుంటారనమాట. ఇక్కడ ఫార్మర్స్ కెన్ బి అవర్ పార్ట్నర్స్ హు ఆర్ గ్రోయింగ్ వెజిటేబుల్స్ అలాగా. ఇప్పుడు మనకి ఎవరైతే ఈ బిజినెస్ క్యాన్వాస్ మోడల్ క్రియేట్ చేయమని రిక్వెస్ట్ చేశారో, దే ఓన్ దే గాట్ ఐ మీన్ లీజ్ కి అండ్ ఓన్ కి కలిపి మొత్తం 120 acres ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. um, చిట్యాల చౌటుప్పల్ మధ్యలో. సో వాళ్ళు ఈ రిక్వైర్మెంట్ మేబీ లైక్ వాళ్ళు ఫార్మర్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉండొచ్చు. ఫార్మర్స్ కెన్ బి దేర్ కీ పార్ట్నర్స్. ఓకే, సో దాంతో పాటు ఎవరు వాళ్ళ దగ్గర బిజినెస్ తీసుకోవచ్చు, ఆన్లైన్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉండొచ్చు. సో మేబీ అగైన్ స్విగ్గీ, జొమాటో, వీళ్ళందరూ కూడా దే కెన్ బి పార్ట్ ఆఫ్ దేర్ బిజినెస్ మోడల్. అలా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే టాపిక్ ని ఎక్స్ప్లోర్ చేసి వీ షుడ్ ఐడెంటిఫై హూ కెన్ బి దేర్ కీ పార్ట్నర్స్ అనేది. గాట్ మై పాయింట్. సో అలా ప్రాపర్ గా లిస్ట్ అవుట్ ఒక 3 లిస్ట్ చేసుకోవాలి మనం. ఇందులో ఉన్న ప్రతి టాస్క్ కి, ప్రతి సెగ్మెంట్ కి షుడ్ ఐడెంటిఫై మోర్ దెన్ 3 ఆప్షన్స్. మళ్ళీ 3 పెట్టుకోకండి. ఎక్స్ప్లోర్ చేయండి టాపిక్ ని. జస్ట్ 500 words కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి. గివ్ గుడ్ పాయింట్స్. ఇఫ్ యువర్ డిస్క్రిప్షన్ ఇస్ లో, దట్స్ ఫైన్. బట్ మేక్ షూర్ యూ ఐడెంటిఫై వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రిలేటెడ్ టు ద బిజినెస్ క్యాన్వాస్ మోడల్. This is going to be my first presentation in front of these business people who are asking for some sort of content development and some kind of business related రిపోర్ట్ రైటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో మనం నేను ఈ డిజైన్ నేను చేసుకుంటాను. మీరు నాకు క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి రైట్ అప్ చేసి ఇవ్వండి. డోంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మీన్ బై వాల్యూ ప్రపోజల్, రైట్ వాట్ క్రియేట్స్ వాల్యూ ఫర్ దట్ ఆర్గనైజేషన్. అలాగే కస్టమర్ సపోర్ట్ గాని వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ ప్రపోజిషన్ లో డౌట్ ఉందనుకోండి, మేబీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిసీస్ దే కెన్ యూస్. వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్ టు ద కస్టమర్స్. ఓకే, స్ట్రైట్ కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది మనం మెన్షన్ చేసుకోగలగాలి. ఓకే, సో లైక్ రీఫండ్ పాలసీ అనుకోండి, డెలివరీ ఇన్ 1 day అనుకోండి, డెలివరీ ఇన్ 24 hours అనుకోండి. సో అట్లా సేమ్ డే డెలివరీస్ అనుకోండి. ఈ కైండ్ ఆఫ్ వాల్యూ ప్రపోజిషన్స్. సో అండ్ ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వడం అనేది ఒక వాల్యూ ప్రపోజిషన్. ఓకే, సో ఇన్ దిస్ వే జస్ట్ సింప్లిఫై గా నేను ఓవరాల్ గా ఓవర్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మేక్ షూర్ యూ ప్రొవైడ్ ఎ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.